మనం వినగానే ఒక సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, అద్దాలు లేని చోటుకి వెళ్ళిపోవాలి, క్లోజ్డ్ ఏరియాకి మనం వెళ్ళిపోవాలి. కుదిరితే నేలపైన పడుకుని ఉండాలి, నిలబడి కాకుండా నేలపైన పడుకుని ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనౌన్స్మెంట్ వినిపించే లోపు మనం అక్కడే సురక్షితంగా ఉండాలి. ఈలోపు అక్కడే ఏ ప్రదేశంలోనైనా దురదృష్టవశాత్తు ఒకవేళ దాన్ని నిజానికి మధ్యలోనే పేల్చేస్తారు, దాన్ని మధ్యలోనే దారి తప్పించడమో లేదంటే దాన్ని మధ్యలోనే డిస్ట్రాయ్ చేయడమో లాంటివి చేస్తారు. ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే, ఎక్కడైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే వెంటనే ఏ విధంగా రియాక్ట్ కావాలి అన్న దానిపైనే మాక్ డ్రిల్స్ ప్రారంభించారు. ఈరోజు అధికారులు ఏ విధంగా రియాక్ట్ కావాలి ఒకసారి ఇది ప్రజలందరూ కూడా చూడాల్సినటువంటి విషయం. ఎక్కడైనా అనుకోని సంఘటన జరిగితే ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇది పాకిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం చేసినటువంటి అలర్ట్. ఇలాంటి సైరన్ మూతలే మన దేశంలో కూడా వినిపిస్తారు. మీరు రెండో బాక్స్లో చూస్తున్నది పాకిస్తాన్ మొన్న 29 ఏరియాలలో 50 సైరన్ అలర్ట్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దృశ్యాలవి. అలాంటి శబ్దం వినిపిస్తుంది. పాకిస్తాన్ ముందే అప్రమత్తం అయిపోయింది, ఎందుకంటే భారతదేశం ఎప్పుడు దెబ్బ కొడుతుందో, ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందోనని. ఇప్పుడు మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నాం కాబట్టి మనం ముందుగా త్రివిధ దళాలను అలర్ట్ చేసాం, త్రివిధ దళాలను సన్నద్ధం చేసాం. ఆ తర్వాత ఇప్పుడు అధికారులను సన్నద్ధం చేస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్న అధికారులు, సంబంధిత అధికారులు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి అనేది ఈరోజు మనం అధికారులను సన్నద్ధం చేస్తున్నాం. రేపు ప్రజలను సన్నద్ధం చేయబోతున్నాం. కాబట్టి ఈరోజు రేపు కూడా అధికారులకు, ప్రజలకు కూడా చాలా కీలకమైన రోజు. ఈ అప్డేట్స్ని ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన రోజు. రేపు ప్రజలు ఏ విధంగా అలర్ట్ కావాలి అనేది మనం ప్రజలకు చూపించబోతున్నారు. ఈరోజు మాత్రం రెస్క్యూ ఆపరేషన్స్లో ఏదైనా అనుకోని ఘటన జరిగితే, ఎక్కడైనా అనుకోని ప్రమాదం, ఒక యుద్ధ వస్తువు వచ్చి పడితే వెంటనే అధికారులు ఏం చేయాలి అన్న దానిపైన అధికారిక స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారులు సన్నద్ధమవుతున్నటువంటి దృశ్యాలు. మొదటి బాక్స్లో మీరు చూడండి, ఒకవేళ ఎక్కడైనా వచ్చి పడితే, ఏదైనా సిటీలో వచ్చి పడితే, ఏదైనా వస్తువు యుద్ధ బాంబు వచ్చి పడితే వెంటనే అక్కడికి ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చి రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా చేయాలి అన్న దాని గురించి. రెండో బాక్స్లో సైరన్ని మోగించేటటువంటి విషయం గురించి. అది పాకిస్తాన్లో మొన్న సైరన్ సిస్టమ్స్ ఇన్స్టలేషన్ జరిగింది. ఇక మూడో బాక్స్లో మీరు చూస్తున్నది అధికారులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఏ విధంగా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనాలి అనేది. ఇక నాలుగో బాక్స్లో మీరు చూస్తున్నది ఏదైనా బిల్డింగ్స్పై ప్రమాదం చిక్కుకుంటే, బిల్డింగ్స్ ప్రమాదంలో చిక్కుకుంటే ఆ బిల్డింగ్లో చిక్కుకున్న వాళ్ళను కిందకు తీసుకుని వచ్చే రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి అనే రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మాక్ డ్రిల్. ఈరోజు అధికారుల ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలనే మాక్ డ్రిల్. మొత్తానికి అంతా సర్వం సిద్ధమైపోయింది. మనం 100% అన్నీ సిద్ధం చేసిన తర్వాత పాకిస్తాన్ కొట్టబోతున్నాం. త్రివిధ దళాలు సన్నద్ధమైపోయి ఉన్నాయి. ఈరోజు రాష్ట్రాల వ్యాప్తంగా అందరు అధికారులు కూడా యుద్ధానికి, రెస్క్యూ ఆపరేషన్స్కి సన్నద్ధమవుతున్నారు. మరి ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలో ఆ సన్నద్ధత ఏర్పాట్లు రేపు వివరించబోతున్నారు. సైరన్ మోత వినపడగానే అధికారులు ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు అధికారులకు ఇస్తున్నటువంటి మాక్ డ్రిల్ ఇది. రేపు ప్రజలు కూడా ఇలాగే మాక్ డ్రిల్ ఉంటుంది. కొన్ని ఏరియాల్లో, మొత్తం అన్ని జిల్లాల్లోనూ ఒక మాక్ డ్రిల్ నిర్వహించి దాన్ని మీడియాలో ప్రజలందరికీ కూడా చూపిస్తారు. సో మీకు రేపటి నుంచి ఏ క్షణమైనా అలర్ట్ వచ్చిన తర్వాత, ఏ క్షణమైనా అలాంటి శబ్దం వినపడ్డప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ కావాలి అన్న దానిపైన రేపు మీకు చూపించబోతున్నారు. ఇప్పుడు ఈ సన్నద్ధతను చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మొత్తానికి ఇక ప్రజల వంతు వచ్చింది. ఇప్పటి వరకు త్రివిధ దళాల వంతు. త్రివిధ దళాలు బోర్డర్లో ఏ విధంగా యుద్ధ సన్నద్ధంగా ఉండాలి, యుద్ధానికి సన్నద్ధత చేయాలి అన్న దానిపైన అన్ని ఏర్పాట్లు చేశారు, మాక్ డ్రిల్ చేశారు. ఇక మన వంతు వచ్చింది. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా అధికారులు ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలి అన్న దానిపై మాక్ డ్రిల్ చేస్తున్నారు. రేపు ప్రజలు అంటే మనం ఏ విధంగా సన్నద్ధంతో ఉండాలి, సన్నద్ధతతో ఉండాలి, ఏ అలర్ట్కి ఏ విధంగా రియాక్ట్ కావాలి అన్న దానిపైన మనం రేపు నేర్చుకోవాలి. రేపు 7వ తారీఖున ప్రజలందరికీ ఈ సన్నద్ధత ఏర్పాట్లు, అప్రమత్తత గురించి చూపించబోతున్నారు. ఈరోజు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది అధికారులు ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలని దానిపైన. ఈ సన్నద్ధత ఏర్పాట్లు చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ये बोला 17 नंबर पे जाना है। महमूद जी फिर से करेंगे ये भाषा भी आएगा।
Signature Jewels. బ్రేకింగ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి మనం మరో ముందడుగు వేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు సైనికంగా మనం మిలిటరీని సన్నద్ధం చేశాం. మొత్తం త్రివిధ దళాలు కూడా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఏ విధమైన అటాక్ అయినా చేయడానికి సిద్ధమై ఉన్నాయి. సరిహద్దుల్లో మొత్తం మన త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. యుద్ధ సన్నద్ధతను మొత్తం కంప్లీట్ చేశాయి. ఇక యుద్ధం జరిగితే దేశంలో ఉన్న ప్రజలు ఏం చేయాలి, దేశంలో ఉన్న ఇతర అఫీషియల్స్ అందరూ ఏం చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నాం. శత్రు దేశాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, శత్రు దేశంపై ఏ విధంగా దాడి చేయాలి అనేది మిలిటరీ చూసుకుంటూ ఉంటుంది. కానీ శత్రు దేశం కూడా కొన్ని ఆయుధాలను ప్రయోగిస్తుంది. కాబట్టి శత్రు దేశం ప్రయోగించే ఆయుధాలను దేశంలో ఉన్న పౌరులు ఆ ఆయుధాల నుంచి, డ్యామేజ్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి, అధికారులు ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయంపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఆ మాక్ డ్రిల్స్ని. అధికారులు ఒకవేళ నీటిలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే, ఏదైనా బోట్లపై కానీ, షిప్స్పై కానీ, పడవలపై కానీ ఆ ప్రమాదం జరిగినప్పుడు, శత్రు దేశానికి సంబంధించిన ఏదైనా ఒక బాంబు వచ్చి పడినప్పుడు అక్కడ ఏ విధంగా తప్పించుకోవాలి, అక్కడ ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అనే మాక్ డ్రిల్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎందుకంటే శత్రు దేశం కూడా ఆయుధాలను ప్రయోగిస్తుంది. ఖచ్చితంగా ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడుతుంది. ఆ ప్రయోగించే మిసైల్స్ను గాల్లోనే పేల్చేయటానికి మన మిలిటరీ సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా తప్పించుకొని దేశంలో ఉన్న ఏదైనా ప్రాంతం వైపు దూసుకొని వస్తే వెంటనే ఏం చేయాలి అన్న దాని గురించి మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. 224 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మాక్ డ్రిల్ పై కేంద్ర హోంశాఖ కీలక సమాచారం కూడా ఇచ్చింది. ఈరోజు అధికారుల స్థాయిలో మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. రేపు ప్రజల స్థాయిలో మాక్ డ్రిల్ ఏ విధంగా చేయాలి, ఇప్పుడు ఈరోజు అధికారులు ఏ విధంగా బిహేవ్ చేయాలి, అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే మాక్ డ్రిల్ని మీరు చూస్తున్నారు. ఒకవేళ నీటిలో మిసైల్స్ పడినట్లయితే, నీటిలో ఈ ప్రమాదం సంభవించినట్లయితే ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ అక్కడ చేపట్టాలి, ఇమీడియట్గా ఏం చేయాలి అన్న దాని గురించి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అది మాక్ డ్రిల్. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏ విధంగా ప్రవర్తించాలి, నేవీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ముందుగా సైరన్ మోగించి ఆపేస్తారు. లేదంటే వాటర్లోనో శత్రు దేశాలు సంధించినటువంటి వెపన్ కానీ, మిసైల్ కానీ ఏదైనా పడితే వెంటనే ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా రియాక్ట్ కావాలి, ఏదైనా ఒక ప్రదేశంలో దాడి జరిగితే వెంటనే అక్కడికి ఎయిర్ ఫోర్స్ దళాలు చేరుకుని ప్రజలను రక్షించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అని నిపుణులు కాబట్టి, దీనిపై ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనకి పాకిస్తాన్, ఇండియాకి మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి సమయంలో ఏదైనా ఒక ప్రదేశంలో శత్రు దేశాలు ప్రయోగించిన బాంబు, మిసైల్ వచ్చి పడితే వెంటనే అధికారిక స్థాయిలో ఏ విధంగా రియాక్ట్ కావాలి అనే దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దగ్గరలో అది మిలిటరీ స్థావరాలు ఉన్న ఏరియా అయితే వెంటనే అక్కడికి మిలిటరీ హెలికాప్టర్స్ దాడి జరిగినటువంటి ప్రదేశానికి ఎలా చేరుకోవాలి, అక్కడ ఇమీడియట్గా ఆ రోప్స్ పై నుంచి సైనికులు హెలికాప్టర్లోంచి ఎలా దిగాలి, ఆ కింద ఇరుక్కున్న వాళ్ళని, చిక్కుకున్న వాళ్ళని ఏ విధంగా హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అనే మాక్ డ్రిల్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ అనుకుంటూ ఉంది 10వ తారీఖు లేదంటే 11వ తారీఖున ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది అని పాకిస్తాన్ కూడా భావిస్తుంది. సో ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి పాకిస్తాన్ అయితే రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంది, గంటలు లెక్క పెట్టుకుంటూ ఉంది. మనం మాత్రం అప్రమత్తంగా ఉన్నాం, సన్నద్ధతను తెలియజేస్తూ ఉన్నాం. సో రాబోయే రోజుల్లో, రాబోయే వారం రోజుల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రజలు ఏ విధంగా అప్రమత్తం కావాలి అనే మాక్ డ్రిల్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది బిల్డింగ్. ఇప్పుడు బిల్డింగ్ పై ఏదైనా ఒక వస్తువు వచ్చి పడితే, యుద్ధ సామాగ్రి వచ్చి పడితే, మిసైల్ లాంటిది వచ్చి ఎక్కడైనా పడినప్పుడు ఆ చుట్టుపక్కల కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా బిల్డింగ్లో చిక్కుకున్న వాళ్ళను ఏ విధంగా రక్షించాలి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లేదంటే ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళు, ఇలా అన్ని విభాగాలు ఏ విధంగా రియాక్ట్ కావాలి అనే విషయం పైన మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఆ బిల్డింగ్లో చిక్కుకున్న వాళ్ళను వెంటనే కిందకి ఏ విధంగా తరలించాలి, ఒక రోప్ని ఏర్పాటు చేసి ఆ రోప్ సాయంతో చిన్న స్ట్రక్చర్ లాంటిది ఏర్పాటు చేసి దానిపై నుంచి కిందకి ఏ విధంగా దించాలి అన్న విషయంపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాక్ డ్రిల్ అంతా కూడా అధికారులు దాడులు జరుగుతూ ఉన్నప్పుడు అధికారులు ఏ విధంగా రియాక్ట్ కావాలి అనేది, రేపు ప్రజలు ఏ విధంగా రియాక్ట్ కావాలి అనే మాక్ డ్రిల్ని కూడా మీకు చూపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు
అధికారులు రియాక్ట్ అవుతున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాబోయే వారం 10 రోజుల్లో ఏదైనా జరగచ్చు. ఈ రోజు నుంచి లెక్క పెట్టుకోండి, రాబోయే వారం 10 రోజుల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని పాకిస్తాన్ కూడా భయపడుతుంది. ఇప్పటికే భారతదేశం కూడా వెల్లడించింది మాక్ డ్రిల్ నిర్వహించాలి అని. 7వ తారీఖు రేపు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలండి. ప్రజలు ఈ మాక్ డ్రిల్లో పాల్గొంటారు. ప్రజలు ఏ విధంగా దాడి